ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఏంటంటే నేను నా ఫోన్లో వచ్చేసేసి టుడే క్లాస్ ఎట్ 8:15 అనేసి ఒక గ్రూప్లో ఒక మెసేజ్ చేశాను. ఆ మెసేజ్ ఏమైంది, వెంటనే మీ అందరికీ వచ్చేసింది. అరే అరే ఒక టెక్స్ట్ చేయగానే ఎలా వచ్చింది, అరే ఏందిరా ఎట్లా వచ్చిందిరా నాకు అర్థం కాల. అంటే నేను నా దగ్గర మెసేజ్ చేస్తే నా ఫోన్లో సతీష్ అనే అబ్బాయికి వెళ్ళి మెసేజ్ వచ్చింది. ఎలా వెళ్ళింది తెలుసుకోవాలి అనుకున్నాను. అలానే ఇంకొక ఎగ్జైట్మెంట్ ఉంది. ఏంటిది అంటే ఇక్కడ నా గూగుల్ క్రోమ్ తీసుకున్నాను. ఈ క్రోమ్లోకి వెళ్ళేసేసి amazon.in అని క్లిక్ చేసేసాను బ్రౌజర్లో చేయగానే ఏమైంది అంటే ఇక్కడ మల్టిపుల్ ప్రోడక్ట్స్ మీరు ఏవైతే చూస్తున్నారో ఈ మల్టిపుల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎలా వచ్చినాయి నా కంప్యూటర్ లోపలికి. ఇందాక చూశాను ఈ బ్రౌజర్ ఓపెన్ చేయక ముందర నా కంప్యూటర్లో అమెజాన్ అనేది ఉందా లేదో చూసుకున్నాను, ఆ ప్రోడక్ట్స్ లేవు. ఇప్పుడు నేనేం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళేసి అమెజాన్ అని క్లిక్ చేశాను. ఆ అమెజాన్ అనే కంపెనీ నుండి నాకేమైంది అంటే వాళ్ళ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ నాకు వచ్చేసినాయి. నా కంప్యూటర్లోకి ఎలా వచ్చినాయి తెలుసుకోవాలి అనుకున్నాను. ఎలా వచ్చినాయి అంటే నెట్వర్క్ అనే కాన్సెప్ట్ ద్వారా వచ్చినాయి. నెట్వర్క్ అంటే ఏంటిది అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నెట్వర్క్ అంటే ఏంటిది అంటే నేను ఒక టెక్స్ట్ మెసేజ్ చేసినప్పుడు నా ఫ్రెండ్కి ఆ టెక్స్ట్ మెసేజ్ ఎలా వెళుతుంది. వాట్సాప్లో మనం వీడియో కాల్ చేసాం లేదా వాట్సాప్లో ఒక టెక్స్ట్ అనేది చేశాం, ఆ టెక్స్ట్ మరొకరికి ఎలా వెళుతుంది అన్న. అలానే ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మన క్రోమ్లో కనుక మనం క్లిక్ చేసామనుకో ఏమవుతుందంటే వాళ్ళ ప్రోడక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన కంప్యూటర్కి వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలనుకున్నాను. దీనిని ఏమంటారంటే నెట్వర్క్ అని పిలుస్తారు. అంటే ఒక డివైస్ని మరొక డివైస్ని కనెక్ట్ చేయడానికి దేన్ని యూజ్ చేస్తామంటే మనము నెట్వర్క్ అనే దాన్ని యూజ్ చేస్తారు. మీరు ఇక్కడ కనుక చూస్తున్నారు మార్కెట్లో బాగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నెట్వర్క్ అంటే. ఆల్రెడీ మీకు అర్థమైపోయింది, ఒక డివైస్ని మరొక డివైస్ని కనెక్ట్ చేసే దానిని ఏమంటారంటే నెట్వర్క్ అని పిలుస్తున్నారు అన్నమాట సాఫ్ట్వేర్ వరల్డ్. అంటే ఎలా అనేది చూద్దాం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్. మనందరం కూడా ఏం చేస్తాము, క్లాస్ కనెక్ట్ అవ్వాలి అంటే వైఫై అనే ఒక సిస్టమ్, వైఫై ద్వారా కనెక్ట్ అవుతున్నాం. మన ఇంటిలో ఏముందంటే ఒక వైఫై ఉంది. ఆ వైఫైకి వైర్లు ఉన్నాయా, లేవు. నేనేం చేశానంటే నేను సతీష్ కాసిం ఇలా బోల్డ్ ఎంతమంది ఏం చేసామంటే అదే రూమ్లో కూర్చొని ఉన్నాం. నేను క్లాస్ చెప్పాలి, అందరూ క్లాస్ వినాలి అనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు, అందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైఫై దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ క్లాస్ వచ్చేస్తా ఉంది. ఎలా వచ్చేసింది, మీ వైఫై ఏం చేసింది, ఆ వైఫై కాడ ఉన్న డివైస్ని మన కంప్యూటర్తో ఏం చేసాము, కనెక్ట్ అయ్యాం. అలా మన కంప్యూటర్ డివైస్ని ఆ వైఫై డివైస్ని కనెక్ట్ చేసే ఆ సిగ్నల్ని ఏమంటారు అంటే నెట్వర్క్ అని పిలుస్తారు అనమాట. నెట్వర్క్ అంటే అర్థమైందా, ఆ సిగ్నల్ అనే వర్డ్ మనం చెప్పకూడదు సాఫ్ట్వేర్లో. ఏంటిది అంటే ఒక డివైస్ని ఇంకొక డివైస్కి కనెక్షన్ చేసే దానిని ఏమంటారంటే నెట్వర్క్ అని పిలుస్తారు అనమాట. ఈ నెట్వర్క్లో ఇంకోటి ఏముంటుందంటే ఇంటర్నెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నెట్ అంటే ఏంటిదంటే ఇంటర్నెట్ అనే దాని ద్వారా ఏం చేస్తామంటే మనం ఒక డివైస్ నుండి మరొక డివైస్కి కనెక్ట్ అవుతాం అనమాట. ఈ ఇంటర్నెట్ అనే పదం తెలుసుకోవాలి అంటే మనకి 2 వర్డ్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఏంటిది అంటే మరొక ఫండమెంటల్ గురించి వింటున్నాను. ఏంటిది అంటే మనం మన వైఫైతో కనెక్ట్ అవ్వాలి అంటే 2 టైప్స్గా మనం కనెక్ట్ అవుతాం. ఎలా కనెక్ట్ అవుతాము చూద్దాం. మన నోట్ ప్యాడ్లోకి వెళ్తున్నాను. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉండాలి, నెట్వర్క్ అంటే అర్థమైందా? నెట్వర్క్ అంటే అర్థమైందా? ఓకే, అర్థమైందా? ఓకేనా? నెట్వర్క్ అంటే ఏంటిది ఒక్కసారి చెప్తావా? నెట్వర్క్ అంటే ఏంటిది వసంత, ఏంటిది నా నెట్వర్క్ అంటే? ఇక్కడ మా ఇల్లు ఉంది, ఇక్కడ ఏం చేసిందంటే మన కళ్యాణ్ అనే అబ్బాయి ఉన్నాడు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు మా ఇంటి దగ్గర. వీళ్ళు ఏం చేశారంటే క్లాస్ ఉందిరా మనకి, జాయిన్ అవ్వండిరా అన్నాను.
అంటే ఏమైందంటే ఇక్కడ ఒక వైఫై ఉంది, వైఫై. ఈ వైఫైని ఆన్ చేశాను. ఆన్ చేయగానే ఏమైందంటే వీడి దగ్గర ఉన్న కంప్యూటరు కూడా క్లాస్ వచ్చింది, వీడి దగ్గర ఉన్న కంప్యూటర్ కూడా క్లాస్ వచ్చేసింది, వీడి దగ్గర ఉన్న కంప్యూటర్ కూడా క్లాస్ వచ్చింది. ఈ కంప్యూటర్ని ఏమన్నా అంటే ఒక డివైస్ అనుకున్నాను, ఈ వైఫైని ఒక డివైస్ అనుకున్నాను. వీడికి క్లాస్ వచ్చిందంటే ఏమైంది, ఈ వైఫై నుండి వీడి ల్యాప్టాప్ని ఏమైందంటే ఏదో ఒకటి వచ్చి కనెక్ట్ చేసింది. ఈ కనెక్ట్ చేసిన దాన్ని ఏమంటారంటే నెట్వర్క్ అని పిలుస్తారు. నెట్వర్క్ అంటే ఏంటి అంటే ఒక డివైస్ని మరొక డివైస్ని కనెక్షన్ చేసే దానిని నెట్వర్క్ అనే టాపిక్తో అచీవ్ చేయొచ్చు. రెండో ఎగ్జాంపుల్, ఇది నా కంప్యూటర్, ఇది అమెజాన్ వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్మే ఒక కంప్యూటర్ అనుకున్నాను. నేను నా కంప్యూటర్లోకి వెళ్ళి అమెజాన్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమైంది, వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏమైనాయి చూడు, ఇక్కడ నుండి వచ్చేసేసి నా కంప్యూటర్లోకి వచ్చేసినాయి. ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ కంప్యూటర్ని ఇక్కడ కనెక్ట్ అయ్యాను. ఏమైంది అంటే నెట్వర్క్ అనే దాని సహాయంతో ఫాస్ట్గా వచ్చి నా కంప్యూటర్లోకి వచ్చేసినాయి. అంటే అప్పుడు నాకు అర్థమైన థింగ్ ఏంటంటే ఒక డివైస్ని మరొక డివైస్ని కనెక్షన్ చేయాలి అంటే మనం దేని సహాయంతో కనెక్ట్ అవుతామంటే నెట్వర్క్ అనే దాని సహాయంతో కనెక్ట్ అవుతాం. ఇలా కనెక్ట్ అయ్యేటప్పుడు మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 2 టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఎలా అంటే ఇక్కడ మా అబ్బాయి ఏం చేశాడంటే, సతీష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే కొత్తగా ఒక వైఫై కొన్నాడు. ఆ వైఫై కొనేసేసి ఏం చేశాడంటే పాస్వర్డ్ పెట్టడం మర్చిపోయాడు మనోడు. అప్పుడు ఏం చేశాడు, వాళ్ళ ఇంటి పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమవుతారు, దీంతో కనెక్ట్ అయిపోతారా, ఇట్లా కనెక్ట్ అయిపోతామంటారా, అవునా కాదా? అంటే మనోడు పాస్వర్డ్ పెట్టలేదు అనుకో, అప్పుడు ఏమవుతారు, చాలా మంది కనెక్ట్ అయిపోయారు. మనోడు ఏం చేశాడంటే కొన్ని రోజుల తర్వాత కళ్ళు తెరిసేసేసి దానికి పాస్వర్డ్ పెట్టేశాడు. అప్పుడు ఎవరు కనెక్ట్ అవుతారు, ఆ పాస్వర్డ్ తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళైనా కనెక్ట్ అయ్యేది, అంతేనా కాదా? ఈజ్ ఇట్ కరెక్ట్? అవునా కాదా? అంటే మన ఒక డివైస్ ని మరొక డివైస్ ని కనెక్ట్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, నెట్వర్క్ లో టైప్స్. నెట్వర్క్ లో ఏమున్నాయి అంటే టైప్స్ ఉన్నాయి అనమాట. ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే టైప్స్ అనమాట. ఎన్ని టైప్స్ ఉన్నాయి నెట్వర్క్ లో కనెక్ట్ అవ్వాలి అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి అనమాట. ఒకటి ఏంటిది అనేది చూద్దాం. వన్ టైప్ ఏంటిది అంటే అందరూ కనెక్ట్ అవుతున్నారు. అంటే దాన్ని ఏమంటారు, మరొక వార్డ్ నేర్చుకున్నాను, పబ్లిక్ నెట్వర్క్. రెండో దాన్ని ఏందో నేర్చుకున్నాను. రెండో టర్మ్ ఏంది అంటే ప్రైవేట్ నెట్వర్క్ అన్నాను అనమాట. అంటే ఏంటిది పబ్లిక్ నెట్వర్క్? మళ్ళీ 2 న్యూ వర్డ్స్ గురించి, సాఫ్ట్వేర్ వర్డ్స్ గురించి తెరుచుకున్నాను. ఏంటిది నెట్వర్క్ అంటే ఏంటిది, కనెక్షన్ బిట్వీన్ 2 డివైజెస్. అంటే ఏవైనా కనీసం 2 అంతకంటే ఎక్కువ డివైజెస్ ని కలిపే దానిని దేనితో కొలుస్తారంటే సాఫ్ట్వేర్ లో నెట్వర్క్ అనే టాపిక్ తో అచీవ్ చేస్తాం. ఓకేనా? ఇలా డివైజెస్ ని మనం కనెక్ట్ చేయాలి అంటే మనం ఎన్ని మెథడ్స్ వాడతామంటే 2 టైప్స్ గా కనెక్ట్ అవుతారు. ఒకటి పబ్లిక్ గా యూజ్ చేసే నెట్వర్క్స్, రెండోది ప్రైవేట్ గా ఉండే నెట్వర్క్స్. పబ్లిక్ అంటే ఎవరైనా వాడుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళకపోవచ్చు, దాన్ని పబ్లిక్ అంటారు. ప్రైవేట్ అంటే ఏమంటారు చూడు, ఐలాండ్ అమ్మ, ఐలాండ్కి వెళ్ళామనుకో అక్కడ ఏముంటుంది, రిస్ట్రిక్టెడ్ పీపుల్ మాత్రమే వెళ్ళాలి కదా, మిగతా వాళ్ళని లోపలికి రానిరుగా. లేదు అంటే ఒక పార్కుకి వెళ్ళామంటే అక్కడ పాస్ ఉన్న వాళ్ళనే లోపలికి రానిస్తారు కదా, అందరు రాలేరు కదా. లేదా ఒక కంపెనీకి వెళ్తే ఏం చేస్తారు, కంపెనీలో పనిచేసే వాళ్ళని మాత్రమే లోపలికి రానిస్తారు కానీ మిగతా వాళ్ళని రానిలేరు కదా. అలానే మనం రిస్ట్రిక్టెడ్ పీపుల్ మాత్రమే కనెక్ట్ అయ్యేటట్లు చేయడాన్ని ఏమంటారంటే ప్రైవేట్ నెట్వర్క్ అని పిలుస్తారు అనమాట. రిస్ట్రిక్టెడ్ లెస్ అంటే ఎవరైనా కనెక్ట్ అయ్యేదాన్ని ఏమంటారంటే పబ్లిక్ నెట్వర్క్ అంటారు. దీన్నే మరొక పేరుతో ఏమని పిలుస్తారంటే, ఇక్కడే మరొక వార్డ్ గురించి నేర్చుకున్నాను, దీన్ని ఏమని పిలుస్తారంటే ఇంటర్నెట్ అని పిలుస్తారు. ఇంటర్నెట్ అంటే ఏంది ఇప్పుడు అర్థమైందా? ఇంటర్నెట్ అనగానే ఏం చెప్పాలి మనము,
ఇంటర్నెట్ ఈజ్ ఆల్సో కాల్డ్ పబ్లిక్ నెట్వర్క్ బికాస్ సో మెనీ మెంబర్స్ ఆర్ యూజింగ్ ఆన్ దిస్ నెట్వర్క్ అని చెప్తే అయిపోతుంది అనమాట. అంటే ఇంటర్నెట్ అంటే ఏంటంటే ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు అనమాట, ఎక్కడైనా కనెక్ట్ అవ్వచ్చు. ఇండియాలో నుండి అమెరికా వాడైనా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అలా ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే దేనితో అయినా సరే డివైస్ ని కనెక్ట్ చేయాలి అంటే మన అందరం కూడా ఏం చేస్తామంటే ఈ ఇంటర్నెట్ అనే టాపిక్ ని ద్వారా కనెక్ట్ అవుతారు. అంటే మరొక టెక్ వర్డ్ ని కూడా మనం నేర్చుకున్నామా. సో ఈ రోజు మన సెషన్ లో నేర్చుకున్న పదాలని ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం, ఎందుకంటే క్లమ్జీగా చెప్పాను. అవన్నీ ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఎలా అంటే నెట్వర్క్ అంటే ఏంటిదో చూద్దాం అనుకున్నాను. నెట్వర్క్ అంటే ఏంటిదంటే ఒక డివైస్ ని మరొక డివైస్ తో మాట్లాడుకోవడానికి దేన్ని యూజ్ చేస్తామంటే నెట్వర్క్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అరే సార్ మెసేజ్ చేశాడ్రా అని చెప్పింది అనమాట, ఎవరికి? సతీష్ అనే అబ్బాయికి. అలా చెప్పాలి అంటే ఏది చెప్పిందంటే నెట్వర్క్ అనేది చెప్పింది అనమాట. ఓకేనా? ఈ నెట్వర్క్ లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఒక డివైస్ ని మరొక డివైస్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ నెట్వర్క్ అంటారు, మరొకటి ప్రైవేట్ నెట్వర్క్ అంటారు. పబ్లిక్ నెట్వర్క్ ని మరొక నేమ్ తో ఏమని పిలుస్తారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ అని పిలుస్తారు. ఇంకా ఈ నెట్వర్క్ గురించి ఒక రియల్ టైమ్ సినారియోలో ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. సపోజ్ ఇది మా ఇల్లు అనుకున్నాను, హోమ్ అనుకున్నాను. ఇక్కడ ఉన్న ఏంటి అంటే పక్కన కాలనీలో ఉన్న ఇల్లులు అనుకున్నాను. ఇవన్నీ కూడా ఏమనుకున్నా అంటే మా ఇంటి నుండి నేను సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను. ఏం చేస్తాను మా ఇంటి నుండి సతీష్ మీ ఇంటికి వస్తున్నాను అనగానే వెళ్ళిపోగలనా? వెళ్ళలేను కదా. ఏం చేస్తాను, ఇంట్లో నుండి బయటకు వస్తాను, ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు ద్వారా వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు ఎక్కడికి వెళ్తాను? సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. సతీష్ వాళ్ళ నుండి సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను. సురేష్ వాళ్ళ ఇల్లు అనేది ఒక చోట ఉంటుంది కదా, ఆ చోటుకి వెళ్ళాలంటే మళ్ళీ రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు ద్వారా వెళ్తున్నాను. అంటే మా ఇల్లు ఒక డివైస్ అనుకున్నాను, సతీష్ వాళ్ళ ఇల్లు మరొక డివైస్ అనుకున్నాను. మా 2 ఇళ్ళని కలపడానికి ఏముంది? రోడ్డు అనేది ఉంది కదా. ఆ రోడ్డుని ఏమంటారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ అని పిలుస్తారు. మన మొబైల్ ఉంది, ఒక రౌటర్ ఉంది. ఈ రౌటర్ అనేది ఒక డివైజే, మన మొబైల్ అనేది ఒక డివైజే. ఈ 2 కూడా ఒకదానితో ఒకటి కలవాలి అంటే లైక్ మన ఇంటి నుండి సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం రోడ్డు ఎలా అయితే ఉందో, ఈ డివైస్ ఆ డివైస్ కి కనెక్ట్ అవ్వాలి అంటే దేని సహాయంతో కనెక్ట్ అవుతాయి అంటే నెట్వర్క్ అనే దాని సహాయంతో కనెక్ట్ అవుతాయి. ఎలా అంటే మన కాలనీలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లు రోడ్డు ఉన్నట్లు, అలానే పక్క ఊర్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకో పక్క ఊరికి సపరేట్ రోడ్డు ఉంటుంది కదా. అలానే మనం హైదరాబాద్ వెళ్ళాలనుకో హైదరాబాద్కి సపరేట్ రోడ్డు ఉంటుంది కదా. అలానే మనం హైదరాబాద్ కాకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళాలనుకో దానికి సపరేట్ రూట్ ఉంది కదా, నేషనల్ హైవేస్ అని. అలానే మనం వేరే కంట్రీకి వెళ్ళాలనుకో ఇంటర్నేషనల్ హైవేస్ అని వేరే ఉంటాయి కదా. అంటే మనకి రోడ్లు మన కాలనీ నుండి ఇంకొక కాలనీకి వెళ్ళడానికి ఎలా అయితే రోడ్లు ఉంటాయో, అలానే మన ఇంటి కాడ నుండి పక్క స్టేట్ కి వెళ్ళడానికి ఎలా అయితే రోడ్లు ఉంటాయో, అలానే మన ఉన్న లోకల్ ఏరియా నుండి ఇంటర్నేషనల్ గా వెళ్ళడానికి రోడ్లు ఎలా అయితే ఉంటాయో, అలానే ఇంటర్నెట్ లో కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి అన్నమాట. ఏంటిదంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అని, అలానే ఇంకోటి ఏమంటారంటే నేషనల్ నెట్వర్క్స్ అని, గ్లోబల్ ఐఎస్పీస్ అనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. ఎలా అంటే మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కనెక్ట్ అయ్యే దాన్ని ఏమంటారంటే లోకల్ నెట్వర్క్ ఆర్ రీజనల్ నెట్వర్క్ అంటారు. అంటే మన మండలంలో వాటికి ఉంటే దాన్ని ఏమంటారంటే ఒక జిల్లా అంటారు కదా. ఆ జిల్లాలో ఉన్న డివైజెస్ అన్నిటికి కూడా ఒక నెట్వర్క్ తో కనెక్ట్ అవుతున్నారు అనుకో, దానిని లోకల్ నెట్వర్క్ అంటారు, లేదా రీజనల్ ఐఎస్పి అని పిలుస్తారు అనమాట. అలా కాకుండా మన జిల్లా నుండి పక్క జిల్లా వాడితో కనెక్ట్ అయ్యామనుకో, దట్ మీన్స్ మన జిల్లాలో నుండి పక్క రాష్ట్రంలో ఉండే వాడితో కనెక్ట్ అయ్యడానికి రోడ్స్ ఉన్నాయి కదా. అలానే మన డివైస్ నుండి పక్క స్టేట్ లో ఉన్న డివైస్ ని కనెక్ట్ అవ్వాలి అంటే దానికోసం ఏముంటాయి అంటే నేషనల్ ఐఎస్పీస్ అని ఉంటాయి అన్నమాట. అలానే మన లోకల్ ఏరియా నుండి ఇంటర్నేషనల్ వేరే కంట్రీలో ఉన్నోడిని కలవడానికి రోడ్లు ఉన్నట్లే
మన లోకల్లో నుండి ఇంటర్నేషనల్ గా ఉన్న వాటితో కనెక్ట్ అవ్వడానికి సపరేట్ నెట్వర్క్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటారంటే గ్లోబల్ ఐఎస్పీస్ అంటారు. అంటే నీకు ఇప్పుడు దాకా చెప్పిందంతా అర్థం చేసుకోవడానికి చిన్న పదం గురించి నేర్చుకున్నాం. మన అంటే నెట్వర్క్ అంటే ఏం చెప్పానంటే ఒక ఇంటిని మరొక ఇంటిని కలపడానికి రోడ్డు ఉన్నట్లు ఒక డివైస్ ని మరొక డివైస్ ని కనెక్ట్ చేయడానికి నెట్వర్క్ అనేది ఉంటుంది. సాఫ్ట్వేర్లను గుర్తుపెట్టుకుంటే చాలు. అలానే మన ఏరియాని మన చుట్టుపక్కల ఏరియాలోకి వెళ్ళడానికి రోడ్లు ఉన్నట్లే నెట్వర్క్ లో కూడా ఏముంటాయి అంటే లోకల్ ఏరియా నెట్వర్క్స్ అని ఉంటాయి. అలానే మన ఊరు నుండి వేరే స్టేట్ కి వెళ్ళడానికి రోడ్లు ఉన్నట్లే నెట్వర్క్ లో కూడా ఏమి ఉంటాయి అంటే నేషనల్ నెట్వర్క్స్ అని వేరే ఉంటాయి. అలానే మన స్టేట్ నుండి వేరే కంట్రీకి వెళ్ళడానికి సపరేట్ రూట్స్ ఉన్నట్లే అలానే ఏముంటాయి అంటే నెట్వర్క్ లో కూడా ఇంటర్నేషనల్ ఐఎస్పీస్ అని ఉంటాయి అన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? నెట్వర్క్ అంటే అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉంది అంటే ఇంకొకసారి చెప్పుకుందాం వేరే టాపిక్. అర్థమైనట్లేనా? ఓకే. టుడే నేను అనుకున్న ఎజెండా ఏంటి అంటే ఇవన్నీ బేసిక్స్ తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం ఏం చెప్దాం అనుకున్నా అంటే టుడే సినారియో ఇంట్రడక్షన్ టు ద ఫ్రంట్ ఎండ్ అనేది నేర్చుకున్నాం. ఎందుకంటే ఆ బేసిక్స్ అనేది చిన్నగైనా నేర్చుకోవచ్చు, ఆ చిన్న కొన్ని టాపిక్స్. ఎందుకంటే టైం తక్కువగా ఉంటుంది కాబట్టి నైట్ సెషన్ బ్యాకప్ సెషన్ ని అందుకోసం మనం నేర్చుకోవాలనుకున్న రోడ్ మ్యాప్ కి అవి ఇబ్బంది లేకుండా ఉండడానికి ట్రై చేద్దాం. ఏంటిది అంటే ఇంట్రడక్షన్ టు ద ఫ్రంట్ ఎండ్. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దాకా కొన్ని ఫండమెంటల్స్ గురించి నేర్చుకున్నాం. ఆ ఫండమెంటల్స్ తర్వాత మనం అసలు కోర్సులోకి ఎంటర్ అయ్యాం. మనం ఏం నేర్చుకుంటున్నామంటే సాఫ్ట్వేర్ లో ఫ్రంట్ ఎండ్ అనే దాని గురించి నేర్చుకుందాం. అది నేర్చుకునే ముందర మన యొక్క ఎజెండా ఏందో చూద్దాం. ఎజెండా ఏంది అంటే మనం ఏం చేస్తున్నామంటే టుడే మన యొక్క ఇంట్రడక్షన్ లో ఏం చేద్దామంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఏందో తెలుసుకుందాం. అంటే ఏంటిది అంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏందో నేర్చుకుంటాం. దీంట్లో ఏంటిదంటే యాప్స్ అంటారు అన్నమాట. ఈ యాప్స్ అంటే ఏందో మనం నేర్చుకుంటాం. అలానే ఫుల్ స్టాక్ అంటారు. అంటే ఈ ఫుల్ స్టాక్ అంటే ఏంటిది అనేది కూడా ఈ రోజు మనం డిస్కస్ చేస్తాం. అలానే ఈ ఫుల్ స్టాక్ లో ఉన్న ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటిది, బ్యాక్ ఎండ్ అంటే ఏంటిది అనేది మనం ఈ రోజు అచీవ్ చేస్తాం. అలానే మనం ఏం చేస్తామంటే ఇంకొక టాపిక్ కూడా నేర్చుకుంటాం అనమాట. అది ఏంటిది అంటే ఫ్రంట్ ఎండ్ లో కొన్ని టెక్నాలజీస్ వాడతాం అనమాట. ఏంటిది HTML అంటే ఏంటిది, సిఎస్ఎస్ అంటే ఏంటిది, జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ అంటే ఏంటిది, ఫ్లట్టర్ అంటే ఏంటిది, రియాక్ట్ అంటే ఏంటిది అనే వాటిని గురించి మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఏముంటాయి అంటే చెప్పడానికి చాలా ఈజీగా ఉంటాయి, నేర్చుకునేటప్పుడు కొంచెం టఫ్గా ఉంటాయి. అందుకని మనం మోర్ అబ్జర్వేషన్తో వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే చాలా సింప్లిఫైడ్గా అర్థం చేసుకోవడానికి మన పీపీటీస్ని అరేంజ్ చేసేసుకొని చాలా మనందరికీ కూడా ఎలా చెప్తే అర్థం అవుతుందో ఆ పర్పస్లో మాత్రమే వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అందుకోసం కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అబ్జర్వ్ చేయడానికి. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏంటిదో చూద్దాం. అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఇక్కడ కనుక ఈ ఎగ్జాంపుల్ని అర్థం చేసుకోవడానికి ఒక్కసారి నేనేం చేశానంటే నా యొక్క స్లైడ్లోకి వెళ్ళాను, నా యొక్క నోట్ ప్యాడ్లోకి వెళ్ళాను. ఇవన్నీ అర్థమైనవి కాబట్టి వీటిని తీసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నేను ఒక టెక్స్ట్ మెసేజ్ చేద్దాం అనుకున్నాను. ఎవరికి? మా వాళ్ళకి టుమారో క్లాస్ ఎట్ 5:30 అని ఒక మెసేజ్ పెడదాం అనుకున్నాను. ఈ టెక్స్ట్ మెసేజ్ చేయాలంటే నేనేం చేయాలి? టెక్స్ట్ మెసేజ్ అంటే వెళ్ళిపోయిద్దా మా గ్రూప్లో వాళ్ళకి? ఏం చేస్తాము? నేను టుమారో క్లాస్ ఎట్ 5:30కి ఉంది, అందరూ జాయిన్ అవ్వండి అని నేను ఒకరికి మా గ్రూప్లో ఉన్న ఒక 15 మందికి చెప్పాలి అనుకున్నాను. అలా చెప్పాలి అంటే ఏం చేస్తాను? చెప్పాలి, మనమే కదా, తెలుసుకోవాలి కదా. ఏం చేస్తానంటే నేను మా అమ్మాయి చెప్పిందంటే వాట్సాప్ అనేది చేస్తారు సార్ అని చెప్పింది అనమాట. సార్ వాట్సాప్లో మీరు పంపుతున్నారు సార్ రోజు అని చెప్పింది. ఆహా, టెక్స్ట్ మెసేజ్ పంపాలంటే వాట్సాప్ ఉంటుందా? ఓకే, అర్థమైపోయింది. సరే అని ఈసారి నేనేం చేశానంటే
ఈసారి నేను జాబ్ కొట్టాలి అనుకున్నాను. జాబ్ కొట్టాలి అంటే నాకు కంపెనీకి ఇంటర్వ్యూస్ ఇవ్వాలంటే దేంట్లో ఇస్తాను? ప్లే స్టోర్లోకి వెళ్ళి పబ్జి అనే గేమ్లో ఇస్తానా? జాబ్ కొట్టాలి. జాబ్ సెర్చ్ చేయాలంటే దేంట్లోకి వెళ్ళి చూస్తాను? జాబ్ సెర్చ్ చేయాలంటే నేను ఎలా వెళ్తాను? రోజు కంపెనీకి వెళ్ళాలంటే ఇది కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి వెళ్ళలేం కదా. అప్పుడు ఎట్లా చూస్తాను నేను జాబ్ కొట్టాలి అంటే? పబ్జి అనే దాంట్లోకి వెళ్తానా? స్విగ్గీ అనే దాంట్లోకి వెళ్తానా? నౌకరీ అనే ఒక యాప్ ఉంటుంది అనమాట. ఈ నౌకరీ అనే యాప్ ద్వారా ఏం చేస్తానంటే కంపెనీస్తో టైఅప్ అవుతాను. ఇంకా నేనేం చేస్తానంటే నా యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఏం చేస్తాను? మెయిల్ అనేది చేస్తాను అనమాట. నా యొక్క టోటల్ డీటెయిల్స్ ఇవ్వాలంటే. ఈ డీటెయిల్స్ ఇవ్వాలంటే ఏ మెయిల్ వాడతాను? మెయిల్ చేయాలి అంటే ఏం చేస్తాను? మెయిల్ చేయాలంటే స్విగ్గీలో చేస్తానా? జొమాటోలో చేస్తానా? జీమెయిల్ అనే దాన్ని యూజ్ చేస్తాను కదా. అంటే ఇప్పుడు నేను వీడియో కాల్ చేయాలి అనుకున్నాను. వీడియో కాల్ చేయాలంటే ఏం చేస్తాను నేను? వీడియో కాల్ చేయాలి అంటే నేనేం చేస్తానంటే వీడియో కాల్ చేయాలంటే ఏం చేస్తారు? టీమ్స్ అనుకున్నాను. సపోజ్ టీమ్స్లో చేశాను అనుకున్నాను. అంటే ఈ టీమ్స్లోనే ఫుడ్ డెలివరీ చేసుకోవడం చేయొచ్చా? కూరగాయలు కొనొచ్చా టీమ్స్లో? ఏం చేస్తాను? ఈ టీమ్స్ ఎందుకు తయారు చేశాను? వీడియో కాల్ చేసుకోవడానికి. ఈ వాట్సాప్ ఎందుకు వాడుతున్నాను నేను? కూరగాయలు తెచ్చుకోవడానికి వాడుతున్నానా? మెసేజెస్ వాడుతున్నాను. ఈ నౌకరీ అనేది ఎందుకు వాడుతున్నాను? జాబ్ పర్పస్ తెచ్చుకోవడానికి, జాబ్స్ కోసం వాడుతున్నాను. అంటే ఇక్కడ మనం వాడే ప్రతిదీ కూడా ఏందో చూడు, వాట్సాప్, నౌకరీ, జీమెయిల్, టీమ్స్, ఇలా మనం ప్లే స్టోర్లో నుండి డౌన్లోడ్ చేసుకున్న ప్రతి అప్లికేషన్ని ఎందుకు వాడతాము? అన్నిటి కోసం వాడతాము. స్పెషల్ పర్పస్ కోసమైనా వాడేది. టెక్స్ట్ చేయాలి అంటే వాట్సాప్ వాడుతున్నాం. జాబ్ కొట్టాలి అంటే నౌకరీ వాడుతున్నాం. కంపెనీకి మన డేటా ఇవ్వాలి అంటే జీమెయిల్ వాడుతున్నాం. వీడియో కాల్ చేయాలంటే టీమ్స్ వాడుతున్నాం. అంటే ఏం చేస్తున్నాను నేను? ఆ ఒక్క పని కోసమే కదా చేస్తుంది. అంటే ఇప్పుడు మన యొక్క పీపీటీలోకి వెళ్దాం. ఏదైనా ఒక స్పెషల్ పర్పస్ కోసము మనం ఒక సాఫ్ట్వేర్ని కనుక డెవలప్ చేసామనుకో, దానినే ఏమని పిలుస్తారంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అని పిలుస్తారన్నమాట. అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే అర్థమైందా మీ అందరికీ? ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం, ఏదైనా ఒక స్పెషల్ పర్పస్ కోసము ఒక సాఫ్ట్వేర్ని కనుక మనం డెవలప్ చేసుకున్నాం అనుకో, దానిని ఏమని పిలుస్తారంటే టెక్ వరల్డ్లో అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారు. ఈ అప్లికేషన్ అనేది పలకడం చాలా కష్టంగా ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ లైక్ ఎలా అంటే మన 10th క్లాస్లో పాఠం చెప్పుకునేటప్పుడు ఏమన్నామంటే ఆక్సిజన్ అని చెప్పుకున్న వాళ్ళనుకో O2 అని రాసాం కదా. అలానే హైడ్రోజన్ చెప్పాలంటే వాటర్ చెప్పాలనుకో H2 అని షార్టెస్ట్ సింబల్తో చెప్పుకున్నాం కదా. ఇట్లా చెప్పుకున్నామా? అలానే మనం ఏం చేసామంటే ఈ సాఫ్ట్వేర్లో కూడా ఏం చేశారంటే వాళ్ళ కన్వీనియంట్ కోసము ఇటు షార్ట్ ఫామ్లో పిలవడం అనేది చేశారన్నమాట. ఆ షార్ట్ ఫామ్లో అప్లికేషన్ని ఏమని పిలుస్తారంటే యాప్ అనే నేమ్తో పిలుస్తారు. యాప్ అంటాం కదా. అంటే మనం ఏదైనా ఒక స్పెషల్ పర్పస్ కోసము ఒక సాఫ్ట్వేర్ని కనుక మనం డెవలప్ చేసామనుకో, డెవలప్ చేసుకోవడం కాదు, డెవలప్ చేసుకున్నామనుకో, ఎందుకంటే మనందరం డెవలపర్స్ అయిపోయాం కదా. అందుకని ఏదైనా ఒక పర్టికులర్ పని కోసము ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేసుకున్నామనుకో, దాన్నే ఏమంటారంటే టెక్ వరల్డ్లో యాప్ డెవలప్మెంట్ అని పిలుస్తారన్నమాట. ఎవరైతే యాప్ని డెవలప్ చేస్తారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే మార్కెట్ పిచ్చ డిమాండ్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే మీ అందరికీ తెలుసు మార్క్ జూకర్బర్గ్ అనే అతను ఏం చేశాడు? అతను ఏం చేయలే, ఫేస్బుక్ అనే ఒక యాప్ని క్రియేట్ చేశాడు. ఈ ఫేస్బుక్ అనే యాప్ని డెవలప్ చేయడంతో అతను ఏమయ్యాడంటే ఎక్కడు జీరోలో ఉండాల్సినాడు కాస్త ఇప్పుడు ఏమయ్యాడంటే వరల్డ్లోనే టాప్ 10 బిలియనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్ ఆఫ్ ద పొజిషన్లో ఉన్నాడు. అంటే మనం ఒక యాప్ని కనుక కరెక్ట్గా సక్సెస్ఫుల్గా కనుక డెవలప్ చేసామంటే ఏమవుతామంటే
మార్కెట్ పిచ్చ డిమాండ్కి మన మీద ఉంటుందన్నమాట. అంటే అర్థమైంది. ఇప్పుడు ఫైనల్లీ సమ్మరైజ్ చేసుకున్నా. ఏం చెప్పాను నేను టుడే? అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏందో తెలుసుకున్నాను. ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే మీ ఫోన్లో ఉన్నాయి చూడండి. ఫోన్లో వాట్సాప్ అని ఉంది, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, క్యాలెండర్ అని ఇక్కడ స్లైడ్లో చూసారు. వాటన్నిటిని ఏమంటారంటే యాప్స్ అని పిలుస్తారు అనమాట. వీటిని సపరేట్ పర్పస్ కోసం మనం ఏం చేసుకున్నాం అంటే క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే మా సతీష్ అనే అబ్బాయి ఏ రోజు హాలిడే వస్తుందో చూసుకోవాలనుకున్నాడు. ఆ హాలిడే ఏదో చూడాలంటే వాడికి తెలియదు కదా, దానికోసం ఒక సపరేట్ గా ఒక యాప్ ని డెవలప్ చేసుకున్నాడు. దాన్ని క్యాలెండర్ అన్నాడు. వీడియో కాల్ చేయాలి అనుకున్నాడు, వాట్సాప్ తెచ్చుకున్నాడు. ఇంకో దానికోసం ఇంకొకటి చేసుకున్నాడు అనమాట. అంటే ఏదైనా ఒక పర్టికులర్, ఏదైనా ఒక స్పెషల్ పర్పస్ కోసము ఒక సాఫ్ట్వేర్ ని కనుక మనం క్రియేట్ చేసుకున్నాం అనుకో, దాన్ని ఏమంటారంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అని పిలుస్తారన్నమాట. ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ ని షార్టెస్ట్ ఫామ్ లో ఏమని పిలుస్తారంటే యాప్ అని పిలుస్తారు. అంటే ఏం డెవలప్ చేస్తున్నాం? ఏదైనా ఒక స్పెషల్ పర్పస్ కోసము మనం దేనినైనా సరే డెవలప్ చేసామనుకో, ఒక సాఫ్ట్వేర్, దేనినైనా కాదు, ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసామనుకో, దానిని ఏమంటారంటే యాప్ డెవలప్మెంట్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఓకే, అందరికీ అర్థమైనట్లేనా? చెప్పాలి, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఈ యాప్ డెవలప్ చేయాలి అంటే మనకి డిఫరెంట్ సెక్టార్స్ అనేవి ఉంటాయి అనమాట సాఫ్ట్వేర్ లో. ఎలా అంటే ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాం మనం. ఇల్లు కట్టాలి అంటే ఏం చేస్తాం మనము? రాళ్ళు కంకర అవన్నీ తీసుకొచ్చి కట్టేసేసే అంటే కట్టయిపోతుందా? కట్టలేం కదా. ఏం చేస్తాము? కూలీలు ఉంటారు, దాన్ని మేస్త్రి ఒక ప్లాన్ గీస్తాడు, అలా తలుపులు పెట్టడానికి ఒకడు ఉంటాడు, కరెంట్ వేయడానికి ఒకడు ఉంటాడు, అటన్నిటిని అమర్చడానికి మరొకడు ఉంటాడు, టైల్స్ వేయడానికి ఒకడు, మార్బుల్స్ వేయడానికి ఒకడని, ఇట్లా డిఫరెంట్ ఉంటారు కదా. ఒక ఇల్లు కట్టాలి అంటే టాపీ మేస్త్రి వచ్చేసేసి నీళ్లు పోయడం కానీ, ఇసుక కలపడం కానీ, ఇల్లు కట్టడం కానీ, సున్నం వేయడం కానీ, లేకపోతే తలుపులు పెట్టడం కానీ, ఇవన్నీ వాడే చేయగలరా? చేయగలరా మీ ఇంట్లో? ఏనా సతీష్? సార్ ఏం చేస్తావు? మీ ఇల్లు కట్టాలి అంటే ఏం చేస్తావు? అన్ని ఒకటే చేయగలరా? చేయలేదు కదా. దానికి సపరేట్ పని వాళ్ళు ఉంటారు కదా. అలానే ఒక యాప్ ని డెవలప్ చేయాలి అంటే మనకి ఏముంటారంటే డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు అనమాట. వాళ్ళని సాఫ్ట్వేర్లు ఏమంటారంటే పని వాళ్ళు అని కూడదు అనమాట. వాళ్ళు ఏమంటారంటే యాప్ డెవలపర్స్ అంటారు అనమాట. యాప్ డెవలపర్స్ అంటారు, లేదా అప్లికేషన్ డెవలపర్స్ అంటారు అనమాట. అంటే ఒక యాప్ ని డెవలప్ చేయాలి అంటే మనకి డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి అన్నమాట. పని వాళ్ళు అనకూడదు కదా, లేబర్ కాదు కదా సాఫ్ట్వేర్ అనేది. అందుకని రిచ్ వర్డ్స్ అనేది వాడాలి. అంటే ఒక అప్లికేషన్ ని, ఒక యాప్ ని డెవలప్ చేయాలి అంటే డిఫరెంట్ డెవలపర్స్ ఉంటారు. వాళ్ళలో ఎవరు ఉంటారంటే ఫ్రంట్ ఎండ్ అనే డెవలపర్స్ కొంతమంది ఉంటారు. కొంతమంది ఎవరు ఉంటారంటే బ్యాక్ ఎండ్ అనే డెవలపర్స్ ఉంటారు. కొంతమంది ఎవరు ఉంటారంటే ఫుల్ స్టాక్ అనే డెవలపర్స్ ఉంటారు. బేసికల్ గా మనం చెప్పాలంటే అన్నం తినాలి అనుకో, ఒక ప్లేటు ఫుల్ ప్లేట్ అన్నాం అంటాం కదా, 2 ప్లేట్లు అంటే ఫుల్ అంటాం కదా. అంటే 2 ప్లేట్లు కలిపి తిన్నాం దాన్ని ఫుల్ గా తిన్నామంటాం కదా. అలానే ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపరు, ఎవరైతే బ్యాక్ ఎండ్ డెవలపర్ చేసే వర్క్ అంతా ఒకటే చేస్తారో వాళ్ళని ఏమంటారంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని పిలుస్తారు అన్నమాట సాఫ్ట్వేర్ లో. అర్థమైందా? ఫ్రంట్ ఎండ్ అనే డెవలపర్స్ ఉంటారు, బ్యాక్ ఎండ్ అనే డెవలపర్స్ ఉంటారు, ఇంకా ఎవరుంటారు? ఫుల్ స్టాక్ అనే డెవలపర్స్ ఉంటారు. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటే ఏంటిది? ఫ్రంట్ ఎండ్ వర్క్ చేసే వాళ్ళు, బ్యాక్ ఎండ్ వర్క్ చేసే వాళ్ళు, రెండు చేసే వాళ్ళని ఏమంటారంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని పిలుస్తారు. ఏమన్నా డౌట్ ఉన్నాయా? అర్థమైందా? ఓకే, ఈ రోజు సెషన్ ని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాం, ఎందుకంటే టైం 9 అవుతుంది. అండ్ టుమారో సెషన్ లో మిగతా అదంతా కూడా నేర్చుకుందాం. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? టుడే హ్యావ్ ఎనీ డౌట్? నో సార్. ఓకేనా? టుమారో సెషన్ లో కలుద్దామా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.